గ్యాస్ సిలిండర్ల సరఫరాపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మాచర్ల తహసీల్దార్ కిరణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం మాచర్ల పట్టణంలోని గ్యాస్ గోదాములను తనిఖీ చేసి గ్యాస్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం గ్యాస్ సరఫరా పంపిణీ సక్రమంగా కొనసాగుతుందని, కొంతమందికి ఎదురవుతున్న ఓటీపీ లేదా సర్వర్ సమస్యలు కేవలం సాంకేతిక ఇబ్బందులేనని చెప్పారు. ప్రజలు అవసరమైనప్పుడు మాత్రమే సిలిండర్ బుక్ చేసుకోవాలని, 28 రోజుల తర్వాతే తదుపరి సిలిండర్ ఇస్తారని తెలిపారు. అలాగే హాస్టళ్లు, ఆసుపత్రులు, పాఠశాలలకు గ్యాస్ సరఫరా నిరంతరం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఏమైనా సమస్యలు ఉంటే కంట్రోల్ రూమ్ నెంబర్లు 08647252999 అలాగే 9030401219 9849905838 9849904027లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన మాచర్ల పట్టణంలో ఉన్నటువంటి 3 గ్యాస్ ఏజెన్సీస్కి సంబంధించినటువంటి గోడౌన్స్ను ఈరోజు వెరిఫై చేయడం జరిగింది. సిఎస్డి గారు నేను కలిసి నిన్న కలెక్టర్ గారి ఉత్తర్వులు ఏంటంటే, ఇప్పుడు మన కమిషనర్ గారు చెప్పినట్టుగా ఈ వార్ రిలేటెడ్ ఇష్యూస్లో భాగంగా కొంత డొమెస్టిక్ సిలిండర్స్ కానీ కమర్షియల్ సిలిండర్స్ కానీ స్కేర్సిటీ వచ్చే అవకాశం ఉందని మనకి పేపర్లలో సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి. మన దగ్గర అయితే అలాంటి పరిస్థితి లేదు. ఇప్పటివరకు కూడా మనకి సప్లై విషయంలో కానీ డిస్ట్రిబ్యూషన్ విషయంలో కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ విషయం మీద ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడొద్దని, అంటే ముందుగా బుక్ చేసుకోవాలని లేదంటే అడ్వాన్స్గా బుక్ చేసుకోవాలని కానీ, కొంతమందికి సర్వర్స్ రావట్లేదని కానీ సర్వర్ కనెక్ట్ అవ్వట్లేదని, ఓటీపీలు రావట్లేదని కొంతమంది కలెక్టర్ గారికి తర్వాత ఆర్డీ గారికి ఇట్లా ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు అయితే మనకి గ్యాస్కి సంబంధించి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు, సప్లై ప్రాబ్లం. కాబట్టి అంటే 10 మంది 20 మంది ఒకేసారి 100 మంది సర్వర్ వాడటం వల్ల టెక్నికల్గా ఒక్కోసారి బిజీగా ఉంటుంది, అంతే తప్ప గ్యాస్ ఎక్కడ కూడా మనకు కొరత లేదు. కాబట్టి ఆ విషయాన్ని అందరూ కూడా గమనించి ఎవరు కూడా గ్యాస్ విషయంలో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి లేదు, టెన్షన్ పడాల్సిన పరిస్థితి. సిలిండర్స్ తీసుకొని గోడౌన్స్ దగ్గర రావటము అలాంటివి చేయదు దయచేసి. మీకు ఏదన్నా ఇబ్బంది వస్తే ఒక కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ కంట్రోల్ రూమ్ నెంబర్ నేను ఇప్పుడు చెప్తాను, అది నోట్ చేసుకొని అందరూ కూడా ఏదైనా సమస్య ఉంటే ఇది జిల్లా కేంద్రంలో ఉంటుంది, ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. దాంతోపాటు మన మండల స్థాయిలో అధికారులు ఉంటారు, సిఎస్డి గారు, తహసీల్దారు, అదేవిధంగా 28 డేస్ చెప్తున్నారు మన వాళ్ళు. 28 డేస్ బుకింగ్, ఒక సిలిండర్ బుక్ చేసిన తర్వాత 28 డేస్ తర్వాత మాత్రమే వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అలాంటి ఇబ్బంది ఎక్కడా లేదు. కాబట్టి వాళ్ళు కూడా ముందుగానే బుక్ చేసుకోవడము లేకపోతే 2 బయట బ్లాక్లో కొనటము అలాంటివి చేయరు దయచేసి. మీకు కావాల్సిన సిలిండర్స్ ఇన్ టైంలో మీకు అందించడం జరుగుతుంది. ఏదైనా ఇబ్బంది ఉంటే నేను ఒక టోల్ ఫ్రీ మన కంట్రోల్ రూమ్ నెంబర్ చెప్తాను, అది నోట్ చేసుకొని దానికి కాల్ చేయండి. 0864725. ఏదైనా సరే ఏదైనా డిలే అవుతున్నా కానీ, ఏదైనా సిలిండర్స్ రావడం డిలే అవుతున్నా, బుకింగ్ విషయంలో ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ వెంటనే మా దృష్టికి తెలియపరచమని చెప్పాము. అది హైయర్ అఫీషియల్స్తో మాట్లాడి వాళ్ళకు కూడా ఇన్ టైంలో వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మన మాచర్ల మండలంలో ఉన్నటువంటి అటు అర్బన్ కావచ్చు, రూరల్ కావచ్చు, వీ హ్యావ్ సఫిషియంట్ స్టాక్. మన దగ్గర సిలిండర్స్ అన్నీ ఉన్నాయి, ఎలాంటి ఇబ్బంది లేదు. ఏదైనా ఇబ్బంది ఉంటే నేను చెప్పిన నంబర్లకి మీరు కాల్ చేయొచ్చు. మండల స్థాయిలో మేము అందరూ ఉంటాం కాబట్టి వెంటనే మేము రెస్పాండ్ అవుతాము. వాళ్ళ దగ్గర వచ్చే ఓపెనింగ్ స్టాక్ కానీ క్లోజింగ్ బ్యాలెన్స్ కానీ అన్ని రోజు వెరిఫై చేస్తూ ఉంటారు. వీళ్ళు ఇచ్చిన డేటాను కూడా క్రాస్ చెక్ చేస్తారు, చేసి అక్కడ ఎలాంటి మిస్యూజ్ జరగకుండా చూస్తారు. అట్ ద సేమ్ టైం మన వాళ్ళు గుర్తు చేసినట్టుగా ఇందాక ఆ పేమెంట్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాం. కాబట్టి పబ్లిక్ ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు, టెన్షన్ పడాల్సిన పని అంతకంటే లేదు. కాబట్టి కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారం మేము అన్ని చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ.